ఆయన తెలుసు, ఆయన ప్రసిద్ధుడు, ప్రవాసాంధ్రుడు, వెరీ ప్రౌడ్ ఇండియన్. ఆయన ఈరోజు నాతో ఉన్నారు, నాకు మిత్రులుగా. సో ఆయన స్కా అనే హోల్డింగ్స్ అనే కంపెనీ ఇదే లొకేషన్ డావోస్ అంటే మనందరూ తెలుసు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. వారి యొక్క దృక్పథంతో, వారి యొక్క దీంతో 15 ఏళ్ల నుంచి ఎంతో లాజిస్టిక్స్ ఎండ్ టు ఎండ్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి, ఇంక్లూడింగ్ ఎల్ఏర్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్రూవల్ వెండర్కి పెట్టి ఒక ఫస్ట్ తెలుగు వాళ్ళు అంటే చాలా ఇండియన్స్ నుంచి వచ్చి కంటిన్యూస్గా మంచి పేరుతో ఆయన చేస్తున్నారు. అలాగే ఆయన చాలా చాలా కార్యక్రమాల్లో, కమ్యూనిటీ ఈవెంట్స్లో ఆయనే మెయిన్ ముందున్నారు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆయన ఒక మంచి మిత్రులుగా. అలాగే మేము ఇద్దరం కూడా ప్రపోజ్ చేసుకుంటున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కొలాబరేషన్ ఫర్ మై అదర్ ఫార్మ్స్. బట్ ముందు అమర్ గారు, గ్రేట్ అండ్ హ్యావింగ్ దిస్ ఫోరమ్స్. థ్యాంక్స్ బేస్డ్ ఆన్ మై ఇన్వెంట్. ఐ నో లాస్ట్ 3 days నుంచి మీరు మన హానరబుల్ మినిస్టర్ వీళ్ళు వచ్చింది మీ దీంతో. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, అదర్వైజ్ దిస్ నాట్ బీన్ పాసిబుల్. లక్ష్మి గారు ఒక పక్క ఉంటే మీరు వచ్చి దీన్ని మొత్తం ఒక చక్కటి ఇదితో చేశారు. సో మనకి ఈ స్కా గురించి ఐ నో, నాకు తెలిసిన ఇట్ ఈస్ గుడ్ దట్ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు అవర్ ఆల్ ఆడియన్స్. స్కా గ్రూపు యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఒక 15 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. ప్రొడామినెంట్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రేడింగు, అట్లానే మన రియల్ ఎస్టేట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అట్లా మన హాస్పిటాలిటీ సర్వీసెస్, ఎనర్జీ సెక్టర్లో, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో ఒక కాంగ్లోమరేట్ బిజినెస్ గ్రూప్గా దీన్ని స్టార్ట్ చేసాము. So it actually started as a small medium enterprise where we are right now, but it has gone up from various stages into developing into a good medium-sized strong enterprise right now, and headquartered in Switzerland. మీరు చెప్పినట్టు స్విట్జర్లాండ్ బేస్డే కాకుండా మనం దీన్ని ఎక్స్పాన్షన్స్ ఏం చేసామంటే యూకేలోని ఒక సబ్సిడరీ, అట్లానే యూఎస్లో కూడా మనకు ఒక సబ్సిడరీ జియోథర్మల్ పవర్స్లోని, అట్లా ఇండియాలో కూడా ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ సెంటర్ విశాఖపట్నంలో కూడా మనం స్టార్ట్ చేసి బాగా దీన్ని గ్లోబల్గా స్కేల్లో కూడా తీసుకెళ్ళాం. నేను వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ అంటే ఎస్పెషలీ ది ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి ఏంటంటే ఆల్వేస్ ట్రై టు బీ ఆన్ ది ఇన్నోవేషన్ అండి. ఎందుకంటే మేము ఐటీ సెక్టర్లో కూడా బాగా ఎదగడానికి కారణం ఐఓటీ కానీ, అట్లనే మనం వేరియస్ బ్లాక్ చైన్ ప్రోడక్ట్స్ కానీ, మన ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్ కానీ తయారు చేసుకోవడం వల్ల వీ యాక్చువల్లీ స్టాండ్ అవుట్ డిఫరెన్షియేటెడ్ ఇన్ ద మార్కెట్. ఆ ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టు బీ ఆన్ ది కటింగ్ ఎడ్జ్. కంటిన్యూస్లీ ఆ పర్సిస్టెంట్గా, ఆ ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటూ పోతే అవుతుంది. అలాగే మీరు హాస్పిటాలిటీ సర్వీసెస్ మీరు ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక వెండర్గా, ప్రిఫర్డ్ వెండర్గా ఎదగడం, మిగతా స్టేట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ దావోస్లో హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. సో ఇదంతా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక హార్డ్ వర్క్తో వెళ్ళిందండి. సో అందువల్ల స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఆల్వేస్ చెప్పేది ఏంటంటే ఫోకస్ చేసుకుని హార్డ్ వర్కింగ్ చేసుకుంటూ కొంచెం ఇన్నోవేటివ్గా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో కానీ, కటింగ్ ఎడ్జ్ సొల్యూషన్స్లో కానీ ఏ సెక్టర్ అయినా కూడా ఉంటే చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే స్కా గ్రూపే కాకుండా మెనీ స్కా గ్రూప్స్ మన ఇండియా నుంచి, మన తెలుగు వాళ్ళ నుంచి ప్రత్యేకంగా ఎంత ఎక్కువ మంది ఎంటర్ప్రైజెస్ అంత మంచిది. సో ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఆఫ్ కోర్స్ గారు, థ్యాంక్ యూ. ఐ థింక్ మనకి మీ చేసిన ఇనిషియేటివ్స్లో చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన ఈ విధంగా ఇది ఈరోజు ఇట్లా ఈ ఎస్ఎంఈ సమిట్, అలాగే మనకి ఒక సపరేట్ మంచి సమిట్స్ కూడా ఆర్గనైజ్ చేయాలి. మీ హెల్ప్ కావాలి దానికి. ఈరోజు నేను నానంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు, అర్థమైంది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ థింగ్స్. సో మీ యొక్క హెల్ప్ ఆబ్వియస్లీ ఐ నో యు ఆర్ ఆల్వేస్. సో యాజ్ ఐ సెడ్, let's continue and let's get in, and we'll have more people coming in, and I hope we have more collaborations happening in terms of measures. ఎందుకంటే పాలసీ ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఇండియాతో ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ లాస్ట్ ఇయర్ సైన్ అయింది. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ బిట్వీన్ ఇండియా అండ్ స్విట్జర్లాండ్. అండ్ ఫైనాన్సింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్విట్జర్లాండ్ ఈస్ బీన్ ద టాప్ అమాంగ్ మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ద ఎస్ఎంఈ సెక్టర్. కాబట్టి వీ కుడ్ ఆల్వేస్ ప్రోగ్రెస్ ఉంది. సమిట్స్ మీరు ఆర్గనైజ్ చేశారు, కొన్ని ఆగిపోయి ఉన్నాయి. మీరు ఏదో సిస్టర్ సిటీ అగ్రిమెంట్ మీద, మనం దాని మీద కొంచెం రెస్పాన్సెస్ ఈ గవర్నమెంట్స్ నుంచి మీరు అనుకుంటున్నారా? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు గివ్? ఎనీ ఇన్పుట్స్, లైక్ ఎనీ క్యాండిడేట్ ఇన్పుట్స్ దట్ యూ వాంట్ టు గివ్? డెఫినెట్లీ అండి. ఐ థింక్ మనకి మీరు చెప్పినట్టు జూరిక్ క్యాంటోన్, జూరిక్ స్టేట్ తోటి మనకి 2016-17 ఆ టైంలో వీ హ్యావ్ సైన్డ్ ఎల్ఓఐ ఫర్ సిస్టర్ స్టేట్ అగ్రిమెంట్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. జూరిక్ నుంచి కూడా ఒక డెలిగేషన్
వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అమరావతిని విజిట్ చేసి తర్వాత దావోస్కి వచ్చినప్పుడు చేస్తున్నారు. ఇలాంటి కొన్ని ట్రీటీస్ కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ పాలసీ చేంజెస్ కానీ చాలా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఒక స్ట్రక్చర్డ్గా మనం తయారు చేసుకొని ఇండియాకి ఇటుపక్క స్విట్జర్లాండ్కి లేదంటే గ్లోబల్ ప్లాట్ఫామ్కి మనం ఎలా ఎనేబుల్ చేయాలనేది డెఫినెట్లీ ఐ వాంట్ టు వర్క్ విత్ ఇండస్ట్రీ లీడర్స్ లైక్ యూ. And also we can also work with Andhra Pradesh or any other state that is willing to take our support.